Hey guys, welcome to the new vlog. So ఈరోజు ఏంటంటే టైం అయిపోయింది, కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఒక ల్యాబ్ అయితే ఉంది, ల్యాబ్ ప్రాసెస్ వచ్చేది. సో ఈరోజు ఎలా జరిగింది చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫేమస్ అయిన శ్రీ పోలేరమ్మ తల్లి టెంపుల్. అవునా? ఎగ్జామ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే రాసావారు బాగా? రాసా. గైస్ లొకేషన్ చూడండి, అసలు సూపర్గా అయితే ఉంది. Your smile lit up like a sunrise glow. Touch your smile so soft lit up with the seasons like a sunrise glow. We met where the stars take their flight with the seasons flow. Every moment we met where the stars take their flight. Whisper your name every moment. ఆదివారం కదా, ఇక్కడ రేపు ఆదివారం ఫ్రెండ్స్. సో ఫుల్ గా అయితే బిజీగా అయితే ఉండిద్దంట. శ్రీ పోలేరమ్మ తల్లి గుడి ఫేమస్. నా కళ్ళ ముందులో చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. జస్ట్ ఎ స్మాల్ రిమైండర్. మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తూ గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్దాం పదండి. టైం వచ్చేసి 5 అయిపోయింది ఆల్మోస్ట్. సో వెళ్దాం. ఇప్పుడైతే నేనైతే గ్రౌండ్లోనే ఉన్నాను. సో 4 అవర్స్ మ్యాచ్, స్కోర్ వచ్చేసి 20. మా బౌలర్లు బాగానే కట్టు దిట్టం చేశారు. సో బౌలర్ని చూపిస్తా. ఈడొక బౌలరు, ఈడొక బౌలరు, ఈడొక బౌలరు, బ్యాట్స్మెన్. ఈడు కిలోమీటర్ దూరం నుంచి పరిగెత్తుకుంటా వస్తాడు. బాల్ వేస్తాడా అంటే ఈడు వేసేది వైడు. గాయస్ ఈ ప్లేస్ అంటే నాకంటే చాలా ఇష్టము, నాకైతే చాలా ఇష్టము. సో ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ క్రికెట్ ఆడుతుంటే పక్కన శివాలయము. సో శివాలయం నుంచి ఏదో ఒకటి సాంగ్స్ ఏదో ఒకటి వస్తాయి, అవి మంత్రాలు ఏమో తెలియదు, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చూపిస్తాను, మీకు కూడా వినిపిస్తాను, చూడండి. ఎందుకు ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. సో శివుడు అంటే మనకు చాలా ఇష్టం కాబట్టి లైఫ్లో టెన్షన్స్ ఎక్కువైపోయాయి కదా ఇంకా. అరే ఏంటిది అది, ఇంట్లో లేదా? ఇదేంటిది? ఏమో మొక్క 40 days. ఏంటి 40 days? ఇంకా రప్పగా. గైస్ ఇప్పుడైతే మేమైతే ఒక సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. Hey, Bunny ko? Bunny Bunny ko? thank you. హే గైస్, సో ఈరోజు అయితే ఇలా జరిగింది. సో ఈరోజు అయితే చాలా ఫేస్ చేశాను. సో మార్నింగ్ ఎగ్జామ్ నుంచి మధ్యాహ్నం యాక్సిడెంట్స్ దగ్గర నుంచి చాలా జరిగాయి. సో అలా జరిగిందనమాట. సో మధ్యాహ్నం వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో దానికి వ్యూస్ అయితే ప్రజెంట్ అయితే 8 వ్యూస్. లాస్ట్ ఒక 10-15 వీడియోస్ మొత్తం కేసులోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడేమో సింగిల్ డిజిట్. సో అదొక్కటే కొంచెం బాధ వేస్తుంది. సో ఏం పర్లా, చాలామంది చెప్పారు కాన్సిస్టెంట్గా ఉండాలని. సో ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నా నుంచి రోజుకైతే ఒక వీడియో వచ్చింది. సో
ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి వెళ్ళొస్తాను, రేపైతే కలుద్దాము. బాయ్.